సో, హలో గాయ్స్. ఏడికెళ్తున్నావు బ్రో అని నన్ను అడగొచ్చు. ఏడికి లేదు. మా తాత అయితే ఎడ్లతోని రొప్పుతున్నాడు. అది మీకు నేను చూపిస్తాను చూడండి గాయ్స్. చూసి ఎలా ఉందో నేను గూడా రొప్పి చూపిస్తా. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేస్తా చూడండి గాయ్స్. ఇప్పుడంటే ఏందని మీరు నన్ను అడగొచ్చు. ది కల్టివేటింగ్ ఆఫ్ ది ల్యాండ్. కల్టివేట్ అనేది ఎట్లా చేస్తారనేది నేను మీకు చూపిస్తా. గాయ్స్ ఇప్పుడు నేనైతే రొప్పయితే చూపిస్తాను చూడండి గాయ్స్. ఇప్పుడు ఇటు నేను ఇలా పట్టుకొని ఈ ఫీల్ అనేది ఉంటది కదా! క్రేజీ ఫీల్ యాక్చువల్లీ. ఊపుడు ఊపుతుందంటే చూస్తున్నారు కదా! సో గాయ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో ఫుటేజ్ ఎలా కల్టివేట్ చేస్తారో, ఎలా రొప్పుతారో అని చూడండి గాయ్స్. అండ్ ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ క్యామ్‌తోని చూపిస్తున్నా. వ్యూస్ చూడండి. ఇలా అయితే ల్యాండ్‌ని అయితే కల్టివేట్ చేస్తారు. టర్న్ ఎలా చేస్తావు బ్రో అని అడగొచ్చు. ఇప్పుడు నేను టర్న్ చేసి చూపిస్తా. హ్మ్. ఇది పట్టుకొని ఇక్కడ సైడ్ లాగాలి. జస్ట్ ఫుల్లీ కంతే అదే మలుతది. యాహ్! చూస్తున్నారు కదా గాయ్స్. ఓహ్! 2 ప్యాలెస్ చేయాలి. గాయ్స్ కొన్ని సార్లు ట్రాక్టర్ కూడా స్ట్రక్ అయ్యి ఆగిపోవచ్చు గానీ, ఇదైతే ఆగే ఛాన్స్ ఉండది. నడుస్తూనే ఉంటది. జస్ట్ బ్యాలెన్స్ ఇట్ అండ్ డూ ఇట్. ఓహ్! చూస్తున్నారు కదా! ఇది ట్రాక్టర్‌దేముంటది అంటే స్టీరింగ్‌తోని కంట్రోల్ చేయొచ్చు. ఇది మొత్తం మాన్యువలే విత్ మ్యాన్ పవర్ కెన్ వి డూ ఇట్. సో గాయ్స్ ఎద్దులనైతే ఇలా టర్న్ చేయాలి. నేను చేస్తున్నాను కదా! చూడండి. ఇలా అయితే టర్న్ చేస్తున్నాను నేను. సో మీరెవరైనా ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నట్లయితే అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే నేను చాలా సార్లు ట్రై చేశాను. నాకు తెలుసు నేనెలా టర్న్ చేయాలో. సో టర్న్ చేసేటప్పుడైతే ఒకటి కాళ్ళకి తాకకుండా సేఫ్‌గా టర్న్ చేయాలి గాయ్స్. దట్స్ ఇట్. ఇప్పుడైతే కల్టివేట్ చేసింది చూపిస్తా చూడండి. ఇగో బ్యాక్ సైడ్ కల్టివేట్ అయితే అవుతుంది. మా తాత అయితే రొప్పుతున్నాడు బ్యాక్ కనిపిస్తుంది కదా! కొంతమందయితే ఇలాంటివి చూసి క్రింజ్ అనుకుంటారు. బట్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఇలాగే ఉంటది. దట్స్ ఇట్ ఫర్ ద డే. నెక్స్ట్ వర్క్ నా ఒక వర్క్ అనేది మీతో షేర్ చేస్తున్నా. ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి. బాయ్.